హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సరదాగా కాసేపు మీతో నా డైలీ రొటీన్ కాకుండా ఈవినింగ్ నేను మా పిల్లలు ఎలా సరదాగా టైం స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకుంటాను. మా పాప హాస్టల్లో ఉంటుంది. ఆ రోజు ఎగ్జామ్ అయిపోయిందని ఇంటికి వచ్చింది. అందుకే మా అబ్బాయి చాలా ఎక్సైట్ అవుతున్నాడు. ఇంకా మా పాప ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ చూస్తే అందులో పానీపూరి, చాట్, నూడిల్స్, మంచూరియా ఇలాంటివే ఉంటాయి. ఇంకా దానికోసమని ఫస్ట్ చాట్ బండ్ దగ్గరికి వచ్చాము. ఇంకా అందరం కలిసి సమోసా చాట్ తిన్నాం. ఇంకా మా బాబు కంప్లీట్గా ఆపోజిట్. ఇంకా వాళ్ళకి నచ్చిన మిల్క్ షేక్స్ ఆర్డర్ చేశారు. ఇక్కడ పాప ఏమో చాక్లెట్ మిల్క్ షేక్, బాబు ఏమో ఓరియో బిస్కెట్ మిల్క్ షేక్ ఆర్డర్ చేశారు. నేనేమో బ్లూ లగాన్ మాక్టైల్ని ఆర్డర్ చేసుకున్నాను. తీసుకో ఇంకా షాప్కి ఎదురుగానే బాబా టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కాసేపు టైంని స్పెండ్ చేసాము. టెంపుల్ చెరువు గట్టు మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. చెరువుకు సునామీ వస్తుందారా? దీంట్లో నుంచి వేళ్ళ తీసుకొచ్చాడు. చేపలు ఉంటాయి, ముసళ్ళు ఎందుకు ఉంటాయా చెరువులో? ఫిష్లు ఉంటాయి. ఇంకా చెరువు గట్టు అయితే ఈవినింగ్ అయితే మినీ ట్యాంక్ బండ్ లాగా అనిపిస్తుంది. మనం కూడా అక్కడ కాసేపు కూర్చుందాం రా అంటే అక్కడ గేదెలు ఉన్నాయి, వద్దు పొడుస్తాయని మా బాబా అంటున్నాడు. బర్రెలు ఎంజాయ్ చేస్తున్నాయి చక్కగా. అవి కూడా సమ్మర్ సీజన్లో ఇక్కడికి వచ్చి ఇంకా టెంపుల్కి దగ్గరలోనే సండే ఈవినింగ్ మార్కెట్ పెడతారు. ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి తీసుకున్నాం. ఇంకా దాదాపు ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము. లైటింగ్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు చీకటి కూడా అయిపోయింది. మళ్ళీ మధ్యలో షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ కొన్నారు. ఇంకా మా పాపకి కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం ఉండదు. ఆ టైంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది ఫేస్లో. ఇక్కడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసే నవ్వుకుంటూ ఉన్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అని చెప్పారు. మళ్ళీ అడిపోయి ఎగతనలాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కలిసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చాం. మళ్ళీ వాళ్ళు అవి ఇవన్నీ మోసుకుంటూ ఎలాగో కష్టపడి ఇంటికి వచ్చేసాం. అలా ఆ రోజు ఈవినింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం.
కాస్త కష్టపడ్డాం కూడా నడిచి. ఇప్పుడు డాడీ ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? నేను ఇంటికి రావట్లేదు. మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, ఏదో వర్క్ ఉందని, అందుకోసమని మేము ముగ్గురం వెళ్ళాము ఆ రోజు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవునా?